ఈరోజు మనందరం కూడా ప్రశ్నించుకోవాలి, ఏంటి గుడ్ ఫ్రైడే రోజున మనం సిలువ గురించి ధ్యానం చేశాం. ఫాదర్ గారు ఉపోద్ఘాతంలో మనందరికీ చెప్పారు. ఏమిటి గుడ్ ఫ్రైడే రోజున ఫాదర్ ఏం చేస్తారు? ఒక సిలువను తీసుకొని సిలువ మీద వేలాడుతున్నటువంటి యేసు ప్రభును చూపిస్తూ మొదట కొంత భాగాన్ని తీసివేసి, ఇదిగో సిలువ మ్రాను, దీనిపై లోకరక్షకుడు వేలాడును అనగానే మనందరం వెంట రండు అందరము దానిని ఆరాధింతమని పలుకుతాం. గుడి మధ్యలోనికి వచ్చి మరలా తర్వాత ఇక్కడికి వచ్చి అదే మాట చెప్తారు. మనందరం కూడా ఆ ప్రభువుని సిలువనాథుని సిలువని ఆరాధిస్తాం. మరి ఆ రోజు అయిపోయింది కదా, మళ్ళా సెప్టెంబర్ 14వ తారీఖు మరొకసారి ఈ సిలువ విజయ మహోత్సవాన్ని ఎందుకు చేయాలి? అవసరం ఏంటి అంటే, చరిత్రలో జరిగినట్టు 2 సంఘటనలని మనం తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకోవాలి ఈ రోజున. మొదటిది 4వ శతాబ్దంలో జరిగినటువంటి సంఘటన. 4వ శతాబ్దంలో జరిగిన సంఘటన. ప్రియులారా, యేసు ప్రభు మరణించిన తర్వాత సిలువ మీద ఒక 300 సంవత్సరాల వరకు కూడా స్త్రీ సభలో శాంతి లేదు, సమాధానం లేదు, సంఘములో శాంతి లేదు, అన్నీ కూడా వేదహింసలే. ఆ తరువాత ఒక చక్రవర్తి వచ్చాడు. ఆయన పేరే కాన్స్టంటైన్ చక్రవర్తి. సుమారుగా 315-18 సంవత్సరాల నుంచి ఆయన పరిపాలన ప్రారంభించాడు. కానీ ఆయన ఏ విధంగా మారు మనసు పొందాడు అంటే, ఒకరోజు యుద్ధానికి వెళుతుండగా, యుద్ధంలో ఓడిపోయేటువంటి పరిస్థితుల్లో ఉండగా, ఓడిపోతాను అనుకున్న సమయంలో ఆయనకు ఒక దర్శనం వచ్చింది. ఏమిటి? నీవు యుద్ధానికి వెళుతున్న సమయంలో నీ జెండా ఉంటుందండి. ప్రతి రాజుకి కూడా ఒక జెండా ఉంటుంది, ఒక ఫ్లాగ్ ఉంటుంది. భారతదేశానికి ఎలా ఫ్లాగ్ ఉంటుందో ఆ ఫ్లాగ్ మీద సిలువ బొమ్మ వెయ్యి అని చెప్పాడు. ఆ సిలువ బొమ్మ వేసుకొని వెళ్ళగానే గొప్ప విజయాన్ని పొందాడు. ఆ తర్వాత అతను మరణ సమయంలో మారు మనసు పొందాడు, జ్ఞానస్నానం స్వీకరించాడు. అది వేరే విషయం. తన తల్లి హెలెనమ్మ, క్వీన్ హెలెనా రాణి, చాలా గొప్ప భక్తురాలు యేసు ప్రభువుకి. ఆవిడ ఒక పని చేసిందండి. ఏమిటి అంటే, యేసు ప్రభు మరణించినటువంటి ఆ సిలువను నేను ఖచ్చితంగా కనుక్కోవాలి, క్రైస్తవ ప్రపంచానికి ఆ సిలువను నేను ఇవ్వాలి అని పట్టుబట్టింది. బాగానే ఉంది. పురావస్తు శాఖ వారిని అందరినీ కూడా క్రోడీకరించి ఆ యెరూషలేము నగరంలో ఆ గొల్గొత్తా కొండ మీద వాళ్ళందరినీ కూడా పరిశీలించమన్నది. సుమారుగా కొన్ని 100 సిలువలు బయటపడ్డాయి. వాటిని పరిశీలించారు. యేసు ప్రభు చనిపోయిన కాలంలో ఉన్న సిలువలయ్యి అని వాటన్నిటిని కూడా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మరి ఆ సిలువలలో యేసు ప్రభు చనిపోయింది ఈ సిలువ మీదని ఎలా నిర్ధారించాలి? హెలెనా మహారాణికి ఒక గొప్ప ఆలోచన వచ్చింది. ఏమిటి తెలుసా? 2 విధాలుగా చెప్తారండి. ఏది కరెక్ట్ నాకైతే తెలియదు, కానీ జరిగిన వాస్తవాలు 2 అంటారు. ఒకటి, కుష్టు వ్యాధితో ఉన్న వ్యక్తిని అక్కడ ఉన్న సిలువలన్నిటిని కూడా తాకమని చెప్పింది. ఆ విధంగా ఒక్కొక్క సిలువని తాకుకుంటా వెళుతున్న సమయంలో ఒక సిలువ దగ్గరికి వచ్చేసరికి ఆ సిలువను తాకగానే ఈ వ్యక్తి కుష్టు వ్యాధితో పొండ్లతో ఉన్నటువంటి తన శరీరము పసిపిల్లవాని యొక్క శరీరముగా మారిపోయిందంట. అప్పుడు అన్నారట, యేసు ప్రభు మరణించింది ఈ సిలువ మీదే. ఆ సిలువను తీసుకొని చాలా విజయోత్సాహముతో ఆ రోజున ఇదిగో ఆ యెరూషలేములోనికి ప్రవేశం చేయటం జరిగిందట. ప్రియులారా, ఆ రోజు సెప్టెంబరు 14వ తారీఖు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అప్పటి నుండి కూడా ఈ సిలువ విజయోత్సవ మహోత్సవాన్ని కొనియాడటం జరుగుతుంది. ఆ డేటు సెప్టెంబరు 14వ తారీఖు. కాబట్టి ప్రియులారా, దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి క్రైస్తవులంగా అంటే, 2 మాటలు మీతో చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఒకటి, సిలువను వెతకాలి, సిలువలో ఏదో వెతకాలి. ఏం చేయాలి? సిలువను వెతకాలి, సిలువలో ఏదో మనం వెతకాలి. కోల్పోయిన దానిని వెతకాలి సిలువలో, పోగొట్టుకున్న దానిని వెతకాలి సిలువలో. గుర్తుపెట్టుకోండి ఈ మాటలు దయచేసి. ఆధునిక ప్రపంచంలో ప్రియులారా, మానవుడు విశ్వాసాన్ని కోల్పోతున్నాడు, నమ్మకాన్ని కోల్పోతున్నాడు. రక్షణ అంటే భయం లేదు. నేను ప్రారంభంలో ఒక చిన్న ఉపమానాన్ని చెప్పాను. ప్రియులారా, ఈ లోకం
పోగొట్టుకున్న విశ్వాసాన్ని మరలా సిలువలో వెతకాలి, పొందుకోవాలి, సిలువ కళ్ళి చూడాలి. ఆ సిలువలోనే మరలా మనం ఆ యొక్క నిజమైనటి విశ్వాసాన్ని మనం పొందుకుంటాం. పిల్లారా, పునీత థామస్ అక్వైనాస్ గారు చెప్పినట్లుగా, ఆఫ్ ఆల్ ద బుక్స్ దట్ ఐ హ్యావ్ ఎవర్ రెడ్, ఐ హ్యావ్ లెర్న్డ్ మోర్ ఎట్ ద ఫుట్ ఆఫ్ ద క్రాస్ అని చెప్పాడు. నేను చదివినటువంటి పుస్తకాలన్నిటి నుండి కంటే కూడా నేను సిలువ చెంత నేను ఎక్కువగా నేర్చుకున్నాను అని చెప్పాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనము కూడా ఆ సిలువను వెతికి, ఆ సిలువలో మన విశ్వాసాన్ని వెతికి, ఆ సిలువ నుంచి మనం నేర్చుకోవాలి. ఏమిటి? ఈ సిలువలోనే నాకు రక్షణ, ఈ సిలువలోనే నాకు స్వస్థత, ఈ సిలువలోనే నాకు దీవెన, ఈ సిలువలోనే నాకు ఆశీర్వాదం అని మనందరం విశ్వసించగలగాలి. రెండవ సంఘటన చరిత్రలో పిల్లారు, ఈ రెండు కూడా మనం తప్పనిసరిగా ఈ పండగ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకని? సిలువ విజయోత్సవాన్ని తల్లి శ్రీ సభ గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే కాకుండా సెప్టెంబర్ 14వ తారీఖున కూడా కొనియాడుతుంది అంటే, రెండవ గొప్ప సంఘటన ఏమిటి అంటే, 7వ శతాబ్దంలో పర్షియా దేశం నుంచి వచ్చిన రాజులు ఈ క్వీన్ హెలెనా రాణి కనిపెట్టినటువంటి ఆ సిలువని వాళ్ళు యుద్ధం చేసి ఆ యెరూషలేము దేవాలయాన్ని కబ్జా చేసి ఆ సిలువను తీసుకొని వెళ్ళిపోయారంట. సిలువను తీసుకొని, పవిత్ర సిలువను తీసుకొని వెళ్ళిపోయారు. ఆ తరువాత ప్రియులారా, సుమారుగా 14 సంవత్సరాలకి హెరాక్లియస్ అనే రాజు, ఈ పర్షియా దేశం మీద క్రైస్తవ రాజు మరలా దండయాత్ర చేసి ఆ పోయినటువంటి సిలువని, ఆ తీసుకొని వెళ్ళినటువంటి సిలువని ఈ హెరాక్లియస్ రాజు అనేటువంటి రాజు దానిని మరలా తీసుకొని వస్తున్నాడు. వస్తూ ఆ సిలువను యెరూషలేము ఆ ప్రాంతంలో తీసుకొని వస్తున్న సమయంలో ఆయన గుర్రం మీద ఆ సిలువ ముందు వెళుతుండగా ఈయన వెనకాల నడుస్తూ ఉన్నాడు. పెద్ద ఊరేగింపుగా వెళుతూ ఉన్నారు. వెళుతున్న సమయంలో ఆయన ఒక చోటకి ఆ దేవాలయం దగ్గరికి వచ్చిన తర్వాత అతను ఎంతగా ముందుకు వెళుతున్నా కానీ గుర్రం మాత్రం ముందుకు వెళ్ళట్లేదంట. ఆ లోపలికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంటే ఆ గుర్రం ముందుకు వెళ్ళట్లేదంటండి. ఎంత ప్రయత్నం చేస్తున్నాను, గుర్రం ముందుకు వెళ్ళట్లేదు. ఏం చేయాలో అర్థం కాకపోతే అతనికి ఒక చిన్న దర్శనం కలిగింది. ఏంటంటే, క్రీస్తునాథుని అనుసరించాల్సింది ఈ విధంగా కాదు, సిలువను అనుసరించాల్సింది ఈ విధంగా కాదు, నీ కిరీటం పెట్టుకొని నీ గుర్రం మీద నీ పట్టు వస్త్రాలు ధరించి కాదు, నీవు దీన మనస్కుడవై లోపలికి రమ్మన్నాడు. అప్పుడు ఆయన తన రాజవస్త్రాలు తీసివేసి సాదాసీదా వస్త్రాలు కట్టబెట్టుకొని తన యొక్క కిరీటాన్ని తీసివేసి దీన మనస్కుడై లోపలికి వెళితే అప్పుడు వెళ్ళగలిగాడంటండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, సిలువ మనకి ఏమి నేర్పిస్తుందంటే, దీనత లేకుండా రక్షణ లేదు. మనందరము కూడా ఆ సిలువ చెంతను నేర్చుకోవలసినటువంటి గొప్ప గుణపాఠం ఏమిటంటే, దీన మనస్కులమై ఉండాలి. ఈ రోజున ప్రియులకు దేవుని బిడ్డలారా, సిలువ విజయోత్సవాన్ని మనం ఒకవైపున కొనియాడుతూ ఉన్నాం, మరోవైపున సుమారుగా 14-15 రోజుల నుంచి మనందరము కూడా వేదనలో ఉన్నాం, బాధలలో ఉన్నాం. నేను జర్మనీ దేశం వెళ్ళినా కానీ ఈ సంఘటన తెలిసినప్పటి నుంచి కూడా మనుషులం కదండి, పాస్టల్ సెంటర్ సగాని పైన మొత్తం కింద ఫ్లోర్ అంతా కూడా నీళ్ళలోనే ఉంది. మనందరికైతే ఒక్కొక్క ఇల్లే, ఫాదర్ గారికి కూడా ఆయన ఇల్లు ఇంకా అంతకంటే ఎక్కువగా మునిగింది. అందరం కూడా వేదనలో ఉన్నాం, అందరం కూడా బాధలలో ఉన్నాం. ఈ బాధలలో ఉన్న మనకి ప్రియులారా, ఈ మాట గుర్తుపెట్టుకోండి, బాధలలో వేదనలో ఉన్న మానవాళికి సిలువ కంటే ఓదార్పునిచ్చేటువంటి సాధనం మరొకటి లేదండి. కన్నీటిలో కష్టములో ఉన్నటువంటి మానవాళికి సిలువ కంటే ధైర్యాన్నిచ్చే వస్తువు, పవిత్ర వస్తువు మరొకటి లేదు ప్రియులారా. దేవుడే స్వయముగా నీకోసం నా కోసం సిలువలో మరణించి 3వ నాడు తిరిగి లేవడం ద్వారా ఏమి నేర్పించాడు అంటే, ప్రియమైన బిడ్డ, వేదనలో కష్టాలలో కన్నీటితో ఉన్నట్టు నా ప్రియమైన బిడ్డ, నా వంక చూడు, నా సిలువ వంక చూడు. నీ వేదనలు శాశ్వతం కాదు.
బాధలలో ఉన్నోళ్ళకి కావలసింది ఏంటంటే అన్నిటికంటే ముఖ్యంగా నేను నీకు తోడై ఉన్నాను అనే ఆదరణ, ఆ ధైర్యం. అదేనండి అన్నిటికంటే ముఖ్యం. ఇంకా ముందుకు వెళ్ళటానికి ధైర్యాన్ని ఇస్తుందండి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకు? నేను మీకు తోడుగా, నిన్ను ఒంటరిగా వదిలిపెట్టలా. మీ శ్రమలలో, మీ బాధలలో, మీ కష్టాలలో, మీకన్నిటిలో నేనున్నా మీకు తోడుగా, నేను మీతో ఉన్నా అని చెప్పటాను. నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనములో దేవుడేమంటాడు? మీ కన్నీళ్లను నేను చూచితిని, ఆక్రందనతో కూడినటువంటి మీ ప్రార్థన నేను వింటిని, మిమ్ము విమోచించుటకై నేను దిగి వచ్చి తిని అని చెప్పాడు. ఆయన చూచుచున్నటువంటి దేవుడు, మనతో ఉన్నటువంటి వాడు. మత్తయి శుభవార్త 1వ అధ్యాయంలో 22-23 వచనాలలో ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు అని చెప్పాడు. ఇమ్మానుయేలు అనగా మనకి తోడై ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఇక్కడ ప్రియులారా, దయచేసి అపార్థం చేసుకోమాకండి. యేసు ప్రభు ఎప్పుడూ కూడా ఇదిగో నన్ను నమ్మితే చాలు, శ్రమలుండో, బాధలుండో, కష్టాలుండో అని చెప్పలా. కానీ ఆయన ఏమన్నాడంటే, మీ బాధలను నేనుంటా మీకు తోడుగా. ఈ ఆదరణ, ఈ ధైర్యం, ఈ ప్రోత్సాహం ప్రియులకు దేవుని బిడ్డలారా. చివరిగా సిలువ మనందరికీ నేర్పించే సత్యం ఏమిటి అంటే, ఇదిగో శ్రమలు శాశ్వతం కాదు. శ్రమల తర్వాత దేవుడు మరలా మనల్ని లేవనెత్తబోతున్నాడు. దేవుడు మరలా మనల్ని తన యొక్క ఆదరణ చూపించి మనల్ని ధైర్యంతో నింపబోతున్నాడు. తన యొక్క శక్తితో మనందరినీ కూడా బలపరచబోతున్నాడు. పిల్లారా, ఆయన ఒక మార్గాన్ని చూపించబోతున్నాడు. విన్సెంట్ ది పాల్ సొసైటీ వాళ్ళు ఈ రోజున పూజన పెట్టించారు. ఏమిటి స్వామి, బాధలు వచ్చాయి, తుఫాన్లు వచ్చాయి, వరదలు వచ్చాయి, కానీ దేవుడు మమ్మల్ని ప్రాణాపాయ స్థితి నుండి కాపాడాడు. ప్రాణాపాయ స్థితి నుండి, నిజమే, కొంతమంది ఒక 7-8 మంది చనిపోయారని కూడా వార్తలు వస్తున్నాయి. వారి యొక్క ఆత్మవిశ్రాంతి కొరకే మనందరం కూడా ప్రార్థన చేయాలి తప్పనిసరిగా. నాకు తెలుసు ప్రియులారా, మీలో చాలామంది ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు సర్వాన్ని కోల్పోయినటువంటి వారు ఉన్నారు, సకలాన్ని కోల్పోయినటువంటి వారు ఉన్నారు. ఇప్పుడు ఇక జీవితాన్ని ముందుకు ఏ విధంగా కొనసాగించాలో తెలియనటువంటి వారు ఇక్కడ ఉన్నారు. నాకు తెలుసు. ఫాదర్ గారు చెప్పినట్లుగా నేను కూడా ఆ వచ్చినప్పటి నుంచి కూడా దాన్ని క్లీన్ చేయటం, చాలా వస్తువులు, ఫ్రిడ్జ్లు అన్నీ కూడా పని చేయకుండా, చాలా విషయాలు. ఇంకా మీలో కొంతమంది కట్టుబట్టలు కూడా లేనటువంటి వారు ఉన్నారు. కానీ ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ శ్రమల సమయంలో, ఈ వేదన సమయంలో, ఈ కన్నీటి సమయంలో ఒంటి మీద ఒక్క చిన్న గుడ్డ మొక్క మాత్రమే ఉంచుకున్న యేసు ప్రభు చెప్పేది ఏంటంటే, బిడ్డ నేను కూడా ఆ వేదన అంటే ఏంటో నాకు తెలుసు, ఆ కన్నీరంటే ఏంటో నాకు తెలుసు, ఆ కష్టం అంటే ఏంటో నాకు తెలుసు, నేను లేవనెత్తుతాను. కీర్తన 34వ కీర్తన 15వ వచనాన్ని చదువుకుందాం. ప్రభువు నీతిమంతులను ఒక కంట కనిపెట్టి ఉండును, వారి అంగలార్పులను ఆలించును. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ఆయనట వేదనలో ఉన్నటువంటి మనల్ని ఒక కంట కనిపెట్టుకొని ఉంటాడు. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాడు. ప్రియులకు దేవుడు. 18వ వచనాన్ని చదువుకుందాం జాగ్రత్తగా. వేదనల వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉన్నాడు. బాధల వలన ధైర్యము కోల్పోయిన వారికి అతడు రక్షించును. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయన మన చెయ్యి విడిచే దేవుడు కాడు. ఆయన మీద ఆధారపడదాం. ముఖ్యంగా ఫాదర్ గారు ఒక మాట చెప్పారు ప్రారంభంలో, వస్తువులు పోతే ఏదో ఒక కష్టపడో శ్రమపడో మరి మనం తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ అదే ప్రాణమే కోల్పోతే ఇక అది తిరిగి రావటం అసాధ్యం. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా,
ఈ కష్టాలలో, ఈ వేదనలో, ఈ కన్నీటిలో, ఈ తుఫానులో, ఈ వరదలలో, ఈ ముంపులో ఆయన మీద ఆధారపడటం అనేటువంటిది క్రైస్తవునికి ఉన్నటువంటి ఒక గొప్ప ఆదరణ, ఒక ధైర్యం, ఒక ప్రోత్సాహం. అది మేము గురువులంగా, మీరు విశ్వాసులుగా అందరూ కూడా ప్రదర్శించవలసినటువంటిది. ఆ సిలువనాథుని ఈ రోజున వేడుకుందాం ప్రియులకు. దేవుని దేవా, మాలో ఆ నిరాశ రాకుండా, ఆ భయం లేకుండా, ఆ ధైర్యాన్ని, ఆ ఉత్సాహాన్ని, ఆ ఓదార్పును మాకందరికీ దయచేయండి. ముఖ్యంగా ఎవరైతే ఎక్కువగా వేదనలో సకలాన్ని కోల్పోయారు వారిని ముఖ్యంగా ప్రభువా మీరు తట్టి ప్రోత్సహించి బలపరచి ముందుకు నడిపించమని ఈ పరిశుద్ధ బలి పూజలో ఆ సిలువనాథును చూసి ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. సర్వోన్నతుడా, సిలువనాథుడా, ఈనాడు సిలువ జీవోత్సవ మహోత్సవాన్ని అడుగుతుంటారు. నా తండ్రి, నీ సన్నిధిలో వచ్చిన బిడ్డలందరినీ పాదాల సంధి సమర్పిస్తున్నాను. ఈ వరదలలో, ఈ తుఫానులో ఎంతో మంది బిడ్డలు బిడ్డలు వారి మిగిలిన కన్నీరు తప్ప ఏం లేదు. అక్కడ ఇప్పుడు ఆలోచన వేదన గుండెలకు విన వారికి చెరువులో ఉంటారని చెప్పారు. ఆనాడు ఇశ్రాయేలీయులు బానిసత్వంలో ఏమి లేక బానిసత్వం బ్రతుకు కన్నీటితో బలపడ్డారు కాబట్టి నీవు దిగి వచ్చినారని మోషే ప్రవక్త ద్వారా ఉద్ధరించారు. ఈనాడు శిలువ విజయోత్సవాన్ని కొనియాడుతుండగా నా తండ్రి నీ బిడ్డల మీద ధైర్యాన్ని ఇవ్వడానికి, ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి, జీవితం ముందుకు కొనసాగించడానికి కావాల్సినటువంటి నీ ఆదరణని బిడ్డలకు దయచేస్తున్నాను. ముఖ్యంగా ఇవాళ ప్రాంతంలో ఉన్నటువంటి మా అందరికీ కూడా ఏ అడ్డు కాకుండా సౌకర్యంగా కావాలి. నీ పరిశుద్ధ రక్తాన్ని మా ప్రాంతంలో శుద్ధి చేయకుండా ముఖ్యంగా ప్రభుత్వం వారి ద్వారా స్వచ్ఛందంగా వచ్చేటువంటి వారి ద్వారా ముఖ్యంగా బాధలో వేదనలో ఉన్నటువంటి వారికి చేయుతని ఆదరణ, సహాయం సకాలంలో అందించడం, ప్రత్యేకంగా ఈ సినిమా ఈ విషయాన్ని ఆశ్రయించడం మా కన్నీటిని బ్రతకమని, మా తల్లిపై మా కోసం ప్రార్థన చేయడం, మా క్రీస్తు ద్వారా వచ్చినాను తండ్రి.